Hi, hello everyone. Welcome to Lucky Home Kitchen. Today's our recipe బూడిద గుమ్మడికాయ వడియాలు. నేను ఒక చిన్న సైజు బూడిద గుమ్మడికాయ తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దానిలో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ వడియాల్లోకి ఒక 30 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ మిరపకాయలన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకుంటాను. ఈ వడియాల్లోకి చిన్న గిన్నెడు సగ్గుబియ్యం తీసుకున్నాను. అలాగే మినప్పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. కొంచెం నేను తీసుకున్న గుమ్మడికాయకి 3/4 కేజీ మినప్పిండి పట్టిందండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలన్నింటినీ ఈ మినప్పిండిలో వేసి కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్పై ప్రెస్ చేయండి. ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. మనం ముందుగా కచ్చాబచ్చాగా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచుకున్న పిండిని ఒక కవర్ పైన వేసి వడియాల కింద పెట్టుకోవాలి. ఇవి 2 రోజుల్లో ఎండిపోతాయి. ఈ వడియాలు చాలా కమ్మగా ఉంటాయి, తినడానికి చాలా బాగుంటాయి, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.